ఓకే గైస్. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికి. సో .NET‌లో ఈరోజు డే 45 పార్ట్ 1 కవర్ చేద్దాం. పార్ట్ 2 రేపు చేస్తాను కంటిన్యూషన్. సో లెట్స్ కంటిన్యూ. I'll create a duplicate of it. Let's preserve it. దీని గురించి చెప్పుకుందాం. సో బిఫోర్ దట్ ఓపెన్ విజువల్ స్టూడియో. అది ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది, మేబీ 1-2 minutes. అందువల్ల లెట్ ఇట్ ఓపెన్. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే, లెట్ ఇట్ బి. So let's check whether recording is fine. Yeah, recording is fine. సో క్లాస్ ఏంది, కన్స్ట్రక్టర్ ఏంది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దాని పరిస్థితి, ప్రభావం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే. సో ఇప్పుడు నేను ఒకటి తీసుకున్నా. ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాంపిల్ .cs అంటే sample.c# అనే క్లాస్ అనుకోండి. ఓకే, సో దీని లోపల మనకి కోడ్ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కోడ్ ఉంది అనుకోండి. ఓకే, క్లాస్ శాంపిల్, అంతేనా? శాంపిల్. ఓకే, క్లాస్ శాంపిల్‌లో మనకి ఇంట్ ఏజ్ ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ స్ట్రింగ్ నేమ్ ఉంది. ఇంకేదైనా ఉంది, స్ట్రింగ్ అడ్రెస్, అలా ఏదైనా సరే. ఓకే, లెట్ ఇట్ బి సంథింగ్. ఇవన్నీ ఉన్నాయి. వీటిని సో బేసికల్‌గా ఒక క్లాస్ ఏదైనా సరే C#లో ఒక క్లాస్ ఏదైనా ఒక కోడ్ రాయాలంటే ఒక క్లాస్ ఉండాలి. క్లాస్ లోపలే రాయాలి. ఈ ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ లోపలే మనం రాయాలన్నమాట. అంతే కదా! ఈ ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ లోపలే మనం రాయాలి. దట్ ఈస్ ఫైన్. ఇదంతా ఓకే. కానీ ఈ క్లాస్‌లో ఉన్న వీటిని ఎలా మనం యాక్సెస్ చేయాలి? అర్థమైందా? ఎలా యాక్సెస్ చేయాలి అంటే, వి నీడ్ టు క్రియేట్ ఎన్ ఎంట్రీ పాయింట్ ఫర్ ద క్లాస్. ఈ క్లాస్‌కి ఎంటర్ అవ్వాలి మనం. అర్థమైందా? ఎంటర్ అవ్వాలంటే వి నీడ్ టు క్రియేట్ ఎన్ ఎంట్రీ పాయింట్. అంటే వి నీడ్ టు క్రియేట్ ఎ రెఫరెన్స్ ఆఫ్ ద క్లాస్ విచ్ విల్ ఎంటర్ ఇన్‌సైడ్ ఆఫ్ ఇట్. ఓకే, దట్ వి విల్ కాల్ యాస్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్‌స్టాన్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఆర్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ ఎంట్రీ పాయింట్. అర్థమైందా? ఆబ్జెక్ట్ ఆర్ ఇన్‌స్టాన్స్ రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. ఈస్ ఎన్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద క్లాస్. అది ఎంట్రీ పాయింట్ అన్నమాట. అది ఎంట్రీ పాయింట్ అయిన తర్వాత దాన్ని యూజ్ చేస్తే చేస్తది. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని మనం ఎక్కడ క్రియేట్ చేయాలి? ఎక్కడైతే మెయిన్ మెథడ్ ఉంటదో, మెయిన్ మెథడ్ మనం ఏ క్లాస్‌లో అయినా రాసుకో. అంటే కనీసం ఈ క్లాస్‌లో కూడా మెయిన్ మెథడ్ రాయొచ్చు. కానీ ఈ క్లాస్‌లో మెయిన్ మెథడ్ ఉన్నా సరే, ఈ క్లాస్‌లో ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ కావాల్సిందే. మెయిన్ మెథడ్ ఎక్కడైనా ఉండొచ్చు. అది ఇర్రెస్పెక్టబుల్, లైక్ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అది ఈ క్లాస్‌లో మెయిన్ మెథడ్ ఉన్నా సరే, ఈ క్లాస్‌కి మనం ఎంట్రీ పాయింట్ క్రియేట్ చేయాల్సిందే. మెయిన్ మెథడ్ ఈస్ జస్ట్ టు ఎగ్జిక్యూట్. బట్ క్లాస్ అనేది ఇక్కడ ఇర్రెస్పెక్టబుల్. ప్లేస్ అనేది ఇర్రెస్పెక్టబుల్. మెయిన్ మెథడ్‌లో ఆర్ ఎనీవేర్ మీరు యూజ్ చేయాలంటే క్లాస్‌కి ఎంట్రీ పాయింట్ క్రియేట్ చేయాల్సిందే. గాట్ ఇట్. సో ఇప్పుడు క్లాస్ శాంపిల్ ఇదే అనుకోండి, ఆర్ ఎనీ అదర్ క్లాస్. దాని లోపల మనం మెయిన్ మెథడ్ క్రియేట్ చేసే ఎంట్రీ పాయింట్ ఇస్తాం కదా! అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్‌కి. ఎంట్రీ పాయింట్ మెయిన్ మెథడ్ లోపల అంటే కోడ్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ అవుతదో లాజిక్, అక్కడ మనం మెయిన్ మెథడ్ ఉంటది కదా! పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మెయిన్ మెథడ్ ఉందనుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే శాంపిల్ ఎస్ అంటే ఎస్ అనేది ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ శాంపిల్. అంటే మనం ఇలా క్రియేట్ చేస్తేనే శాంపిల్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని యాక్సెస్ చేయగలం. ఎలా యాక్సెస్ చేయాలి? సో డైరెక్ట్‌గా కన్సోల్ డాట్ రైట్ లైన్‌లో మీరు యెస్ డాట్ ఏజ్ అని ప్రింట్ చేస్తే ఏజ్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఏజ్‌కి వాల్యూ లేదు కదా! మీరు సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. యెస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు వాల్యూ ఎంత 20 ప్రింట్ అవుతది. సో థింగ్ ఏందంటే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏందంటే
ఇది యాక్చువల్గా అయితే మనము ఇది ఏ టైపు ఇంటా స్ట్రింగా ఏంటి శాంపిల్ అనే టైప్. సో నార్మల్గా ఇంట్ ఎస్ ఇస్తే ఏమవుతుంది, అది ఇంటీజర్ వేరియబుల్ అవుతుంది, అంతేనా. కానీ మనం ఇక్కడ ఇంట్ కాదు వాడేది, శాంపిల్. సో ఎస్ ఇస్ ఆల్సో ఏ వేరియబుల్, ఎస్ ఇస్ ఆల్సో an ఐడెంటిఫైయర్, బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ శాంపిల్ క్లాస్. ఇంట్ కాదు, లాంగ్ కాదు, ఫ్లోట్ కాదు, బులియన్ కాదు, బట్ ఎస్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ sample class. I'm telling again, S is also a type of sample class, not int, string, boolean కదా. కాబట్టి ఇది ఒక వేరియబులే, ఇది డిక్లరేషన్. కానీ ఆ వేరియబుల్ కి న్యూ అని మెన్షన్ చేసి ఈక్వల్ టు మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే దిస్ విల్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. కన్స్ట్రక్టర్ మీన్స్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కన్స్ట్రక్టర్ ఎ న్యూ రెఫరెన్స్ ఆర్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ఎ శాంపిల్ క్లాస్. దీన్ని కన్స్ట్రక్టర్ అంటాం. న్యూ అంటే యు ఆర్ క్రియేటింగ్ ద న్యూ ఆబ్జెక్ట్, న్యూ రెఫరెన్స్, న్యూ ఎంట్రీ పాయింట్ ఫర్ ఏ శాంపిల్ క్లాస్. ఆ ఎంట్రీ పాయింట్ అనేది ఎస్ లో స్టోర్ అవుతుంది, ఆ రెఫరెన్స్. ఓకే, దిస్ వి విల్ కాల్ యాజ్ ఎ క్లాస్ టైప్ ఆర్ ద రెఫరెన్స్ టైప్ ఆర్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ శాంపిల్ క్లాస్. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ అనేది యాక్చువల్ గా ఎలా ఉంటది, ఎక్కడ ఉంటది, ఎక్కడ ఉండదు. శాంపిల్ క్లాస్ లో బై డిఫాల్ట్ సి షార్ప్ ఇస్తుంది. మనం బై డిఫాల్ట్ సి షార్ప్ ఇస్తుంది, మనం ఎక్స్టర్నల్ గా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. దీన్ని కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. దీంట్లో మళ్ళీ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్ ఇన్ని ఉంటాయి, చెప్తా దాని గురించి. ఇది ఎంట్రీ పాయింట్, దీన్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్నవన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఏజ్ ఉంది కదా, ఏజ్ ని యాక్సెస్ చేసాం. చూడండి ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా, ఇదే గుర్తుపెట్టుకోండి. ఇది క్లోజ్ చేసేసి ఓకే, వాట్ వి విల్ డూ నౌ, ఎక్కడైనా మెయిన్ మెథడ్ ఉంటే అది 1 అని పెట్టేస్తా, సో దట్ మెయిన్ మెథడ్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఎక్కడైనా మెయిన్ మెథడ్ ఓకే 2 పెడతాను, సేమ్ నేమ్ తో లేకుండా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ న్యూ, యాడ్ న్యూ ఐటమ్ విచ్ ఇస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తున్నా నేను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, క్లియరా. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేసా, అది ఏ క్లాసు, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకోండి. ఇక్కడ స్టూడెంట్ ఉంది కదా, దీంట్లో నేమ్ ఏజ్ ఉన్నాయి కదా, నేమ్ ఏజ్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేమ్ ఏజ్ ఉన్నాయి, వీటిని నేను యాక్సెస్ చేయాలి. ఓకేనా, వీటిని నేను యాక్సెస్ చేయాలి. చూడండి అక్కడ ఉన్న క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ఇప్పుడు స్టూడెంట్, స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఓకే, నౌ ఎస్ డాట్ నేమ్ ఈక్వల్ టు టెస్ట్, ఎస్ డాట్ ఏజ్. ఏజ్ నువ్వు యాక్సెస్ చేయలేవు. ఎందుకు యాక్సెస్ చేయలేవు అంటే ఇక్కడ గెట్ అంటే యూజింగ్ ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను, స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఇచ్చా అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఎంట్రీ పాయింట్ క్రియేట్ అయింది. ఎస్ డాట్ నేమ్ ఇస్తే వీఆర్ గెట్టింగ్ ద వాల్యూ. అండ్ దీనికి మీరు సెట్ చేయాలంటే టెస్ట్ అని మీన్స్ దిస్ ఈస్ సెట్టింగ్ ద వాల్యూ. అంటే గెట్ టు సెట్ ఇస్తేనే యాక్సెస్ చేయగలుగుతావు, లేదంటే యాక్సెస్ చేయలేవు. కాబట్టి యూ వాంట్ టు పుట్ గెట్ అండ్ సెట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు అదే అక్కడికి వెళ్ళండి, ఇక్కడ కూడా ఇప్పుడు ఏజ్ పనిచేస్తుంది మీకు, ఇప్పుడు ఏజ్ పనిచేస్తుంది. గాట్ ఇట్. 1 సెకండ్, అది ఇంకా పని చేయలేదు. లెట్స్ రిఫ్రెష్. స్టాటిక్ కదా, స్టాటిక్ తీసేయండి. స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ డిఫరెంట్. స్టాటిక్ అంటే మనం డైరెక్ట్ గా క్లాస్ నేమ్ బట్టి యూజ్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ తో అవసరం లేదు స్టాటిక్ అంటే. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 20 ఇచ్చా, పని చేస్తుందా. ప్రింట్ చేద్దామా, ఎస్ డాట్ ఏజ్ అండ్ ఆల్సో ఎస్ డాట్ నేమ్ ప్రింట్ చేద్దామా. లెట్స్ చెక్ వన్స్. చూడండి ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ మనకేంటంటే చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది డిక్లరేషన్, నువ్వు ఇలా కూడా డిక్లేర్ అంటే ఇది ఒక ఫస్ట్ డిక్లేర్ చేసావు అంటే ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేసావు. ఇది వేరియబుల్ అనుకోండి, వేరియబుల్ ఆఫ్ టైప్ స్టూడెంట్, నాట్ ఇంట్, నాట్ లాంగ్, నాట్ ఫ్లోట్. ఇది ఇనిషియలైజేషన్ అండ్ ఇన్స్టాన్షియేషన్. ఇనిషియలైజ్ అండ్ ఇన్స్టాన్షియేట్ అంటే డిఫరెన్స్ ఏంటంటే న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక రెఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ అంటే మెమరీలో ఒక దగ్గర స్టోర్ అవుతుంది కదా, దాని అడ్రస్ కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఎస్ ప్రింట్ చేస్తే మేబీ అడ్రస్ C# లో ప్రింట్ అవ్వదు అనుకుంటా, మనమే ప్రింట్ చేసుకోవాలి ఇఫ్ యూ వాంట్.
చూడండి స్టూడెంట్ అనే రెఫరెన్స్ అది. అంటే ఎస్ అనే స్టూడెంట్ అనే క్లాస్ యొక్క ఎంట్రీ పాయింట్ కదా. అందువల్ల ఎస్ అని ప్రింట్ చేస్తే స్టూడెంట్ అని ప్రింట్ అయింది. గెట్ హ్యాష్ కోడ్ అదే అనుకోండి. హ్యాష్ కోడ్ అనేదే ఒక అడ్రస్ అనుకోండి. అంటే ఒక ప్లేస్‌లో మెమరీలో మన ర్యామ్‌లో ఇది లోడ్ అయింది కాబట్టి ఆ చిప్‌లో ఒక దగ్గర స్టోర్ అయింది. ఇది అడ్రస్. ఓకేనా. అదే హ్యాష్ కోడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. గాట్ ఇట్. అంటే అది అడ్రస్ కాకపోవచ్చు. దాని యూనిక్ కోడ్ అన్నమాట. ఓకే. హ్యాష్ కోడ్ అంటే. సో, దాన్ని వదిలేయండి. పక్కన పెట్టండి. దానికి అదొక రెఫరెన్స్ అనుకోండి. అంటే అదొక ఎంట్రీ పాయింట్ యొక్క కోడ్. అంటే యూనిక్. కావాలంటే మీరిప్పుడు ఐ విల్ క్రియేట్ స్టూడెంట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. మీరు ఎవ్రీ టైమ్ న్యూ అని క్రియేట్ చేసినప్పుడల్లా ఒక న్యూ రెఫరెన్స్ వస్తది. కావాలంటే చూడండి. అది వేరు, ఇది వేరు. దాని వాల్యూ వేరు, దీని వాల్యూ వేరు. దట్ ఈస్ వాట్ రీయూజబిలిటీ. ఒక క్లాస్ క్రియేట్ చేసి దాన్ని రీయూజ్ చేసుకొని ఎన్ని సార్లైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. S1 డాట్ ఏజ్ చూడండి. మళ్ళీ దాని హ్యాష్ కోడ్ కూడా ప్రింట్ అంటే అది యూనిక్, ఇది యూనిక్. క్లాస్‌లో ఉన్న మనకు అడ్వాంటేజ్ అంటే క్లాస్ ఎక్కడికి పోదు. దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్ విల్ క్రియేట్ యూనిక్‌లీ. సో, దీని వాల్యూ వేరు, దీని వాల్యూ వేరు. దాని వాల్యూ వేరు, దాని వాల్యూ వేరు. ఇప్పుడు నేనేమంటానంటే మీరు గమనించారంటే S1కి మనం ఏజ్ ఇవ్వలా. కానీ 0 ఎందుకు ప్రింట్ అయింది? Sకి ఒకటే మనం ఇనిషియలైజ్ చేసాం ఏజ్. కానీ S1కి ఇనిషియలైజ్ చేయలా. 0 ఎందుకొచ్చింది? ఎందుకంటే ఇంటీజరు అనేది నంబర్ గదా. మీరు ఏం వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటది. నేమ్ అనేది స్ట్రింగ్ గదా. మీరు ఏం వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ నల్ ఉంటది. కావాలంటే చూడండి ఇప్పుడు ఇక్కడికెళ్ళి నేనిక్కడ మళ్ళీ కన్సోల్ డాట్ రైట్ లైన్ ప్రింట్ చేసి S1 డాట్ నేమ్ ఇస్తా. ఏం ప్రింట్ అవుతుందో చూడండి నల్. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్. ఆర్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఏమి ఇవ్వకపోతే నల్. నల్ కాబట్టి అక్కడ నీకేం కనిపించలేదు ప్రెజెంటు. లేదంటే డైరెక్ట్‌గా నల్ ఇచ్చినా ఓకే. సో, థింగ్ ఏందంటే ఇంటీజర్‌కి డిఫాల్ట్ వాల్యూ 0. ఓకేనా. స్ట్రింగ్స్‌కి ఎంప్టీ ఆర్ నల్ ఓకేనా. దట్ ఈస్ వాట్. అందువల్ల అది 0 ప్రింట్ అయింది S1కి. అంటే మనం ఇవ్వలేదు. అయినా ప్రింట్ అయింది కాబట్టి నేను చూపిచ్చా. సో, ఇప్పుడొచ్చి ఇది డిక్లరేషన్. ఇది ఇన్‌స్టాన్షియేషన్. ఇన్‌స్టాన్షియేషన్ అంటే క్రియేటింగ్ ఎ న్యూ మెమరీ అల్లొకేషన్. మెమరీ అల్లొకేషన్ ఎలా అవుతది? చూడండి మీరెప్పుడైతే న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేస్తారో ఇది అర్థమైంది గదా! కొత్త పెయింట్ తీసుకుంటాను. ఓకే. మీరెప్పుడైతే ఈ మెమరీ అలొకేట్ చేస్తారో మెమరీ ఒక బాక్స్ క్రియేట్ అవుతది. ఒక బాక్స్ అనుకోండి. ఆ బాక్సు ఇప్పుడు ఇది S1 అనుకోండి అబ్బా! ఇది ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ ఇది. ఇంకొకటి S1 క్రియేట్ చేసాం. S1 అనేది ఇంకొక ఆబ్జెక్ట్. ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అది ఒక ప్లేస్‌లో క్రియేట్ అయింది. దాని అడ్రెస్ వచ్చి మనకిప్పుడు ప్రింట్ అయిన అడ్రెస్సే. ఓకే. అవుట్‌పుట్ విండోలో ఓకే. అది సెపరేట్ విండో ఓపెన్ అవుతది గదా! సో, S1 ఇది, S2 ఇదనుకోండి. ఇది S1 ఇది. అది ఏదైతే ఉందో సారీ. ఏదైతే ఉందో ఇక్కడ దీని అడ్రెస్ ఇది. ఓకే. అడ్రెస్. S1 కూడా ఒక అడ్రెస్ ఉంది గదా! ఆ బాక్స్ యొక్క అడ్రెస్ యూనిక్ ఫోన్ నంబర్ అనుకోండి. యూనిక్‌గా ఐడెంటిఫై దానికి కూడా ఒక డిఫరెంట్ వాల్యూ ఇచ్చేద్దాం. సమ్ 3 ఓకేనా? గాట్ ఇట్. అర్థమైంది గదా! సో, ఎప్పుడైతే అడ్రెస్ దాంట్లో నేమ్‌కొక బాక్స్ అనుకోండి. ఇంకొకటి ఏజ్‌కొకటి. నేమ్‌కొకటి, ఏజ్‌కొకటి. అలా దాని లోపల క్రియేట్ అవుతాయి. యాక్చువల్లీ ఎస్ అనేది ఎంట్రీ పాయింట్ గదా! స్టూడెంట్ అనే క్లాస్‌కి. దాని లోపల నేమ్, ఏజ్ 2 ఉన్నాయి గదా! వాటికి సెపరేట్‌గా మెమరీ క్రియేట్ అవుతది. అంతే గదా! ఈ రెండిటికి. అలా మెమరీ క్రియేట్ అవుతది. అంటే ఇలా మెమరీ అంటే ఇంట్ అంటే ఎంత 4 బైట్స్ దీనికి మళ్ళా మెమరీ. స్ట్రింగ్‌కి 4 బైట్స్ కదా! అలా స్టూడెంట్ అనే ఒక రెఫరెన్స్ ఏదైతే మీరిప్పుడు క్రియేట్ చేసారో, ఆ రెఫరెన్స్ లోపల 4 బైట్స్ స్టోర్ అయ్యింది. ఆ 4 బైట్స్‌కి సంబంధించిన మెమరీ క్రియేట్ అయ్యి, అది ఎంట్రీ పాయింట్ కాబట్టి s.age, s.name, s1.age, s1.name అనే వేరియబుల్స్ ద్వారా యాక్సెస్ చేయగలుగుతారు. దాన్ని ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. అంటే ఇది ఇన్‌స్టాన్సే కదా! ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో, దీన్ని మెమరీ అల్లొకేషన్, ఇన్‌స్టాన్షియేషన్ ఇన్‌స్టాన్షియేషన్. ఇన్‌స్టాంటియేట్ చేసిన తర్వాత Sకి అసైన్ చేస్తున్నాం. అది ఇనిషియలైజేషన్. గాట్ ఇట్. ఇది ఇన్‌స్టాన్షియేషన్. ఇట్ ఈస్ అలోకేటింగ్ ద మెమరీ అండ్ దాన్ని Sకి అసైన్ చేస్తున్నాం. అది ఇనిషియలైజేషన్. ఒకవేళ నేను ఇదంతా ఒకటే లైన్‌లో రాసాననుకోండి. ఒకటే లైన్‌లో ఈక్వల్ టు ఇచ్చి ఒకటే లైన్‌లో రాసాననుకోండి. ఇది డిక్లరేషన్. ఓకే.
డిక్లేర్ చేసిన తర్వాత వెంటనే ఇన్స్టాన్షియేట్ చేసి దీనికి ఇనిషియలైజ్ చేస్తున్నావు, తర్వాత ఇక్కడ యూజ్ చేస్తున్నావు. ఫైనల్ గా ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఎప్పుడైతే అయిపోతుందో అంటే కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు కదా, వెంటనే ఇది డిలీట్ అయిపోద్ది. దాన్ని డెస్ట్రాయింగ్, దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అదే ఇక్కడ మనం చెప్పుకుంటాం అనమాట. లైఫ్ సైకిల్ ఆబ్జెక్ట్ అంటే డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, ఇన్స్టాన్షియేషన్, ఎవ్రీథింగ్, యూసేజ్, దాని తర్వాత డెస్ట్రాయ్ ఎప్పుడు అవుతుంది, ఈ ఓపెన్ క్లోజర్ బేస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోతుందో వెంటనే ఇవన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి. గాట్ ఇట్? అలా డెస్ట్రాయింగ్ అనమాట లైఫ్ సైకిల్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఈ స్టూడెంట్ అనేది ఒక కన్స్ట్రక్టర్. అది కాల్ చేస్తే మీరు ఈ స్టూడెంట్ క్లాస్కి వెళ్తారు, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఓకే, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే దాని దగ్గరికి వెళ్తారు. ఓకే, దాని రెఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే అది కన్స్ట్రక్టర్, దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. ఆ కన్స్ట్రక్టర్ ఈస్ ఆల్సో ఏ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లాగా కన్స్ట్రక్టర్ కూడా ఒక ఫంక్షనే. ఓకే, ఇది ఒక ఫంక్షన్. కానీ ఇప్పుడు మనం ఇచ్చాం, ఇందాక ఇవ్వకుండా ఎలా వర్క్ అయింది అర్థమైంది. దానికి రిటర్న్ టైప్ ఏముంది, ఇలా ఉంటది, ఇది జస్ట్ ఎంటీ అనమాట. అది కూడా ఎంటీయే కదా. ఇప్పుడు నేను ఇది కాల్ చేస్తా, ఇది కాల్ అవుతుంది చూడండి. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే జస్ట్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ 2 టైమ్స్ కాల్ అయింది కదా, 2 ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసాం కదా, S1 S డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఇది కాల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పాయింటర్ పెడతా నేను, డీబగ్ చేసి మీకు కల్లారా చూపిస్తా. అసలు ఇలా ఎందుకు జరిగింది సార్ అనాలి. ఓకే, ఇక్కడ డీబగ్ చూడండి, పాయింటర్ అక్కడికి వచ్చి ఆగుద్ది, ఇక్కడికి వచ్చిందే ఆగింది. ఎక్కడి నుంచి వచ్చింది అది, ఇక్కడ కాల్ స్టాక్ అని ఉంటుంది మనకి. ఓకే, కాల్ స్టాక్ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, ఈ లైన్ నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది, ఓకే, ఇక్కడ మీకు ఇవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, స్టెప్ ఓవర్. సో స్టెప్ ఇంటూ ఇది. సో ఎగ్జిక్యూట్ అయింది, ఫైన్, ఎగ్జిక్యూట్ అయింది కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, మళ్ళీ లోపలికి వెళ్ళాం, మళ్ళీ వచ్చింది. అంటే 2 టైమ్స్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే కంటిన్యూ కొట్టేస్తున్నాం. ఇప్పుడు నేనేమంటానంటే ఇందాక మనము ఫైన్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. అరే స్టాప్ చేశాను. ఇప్పుడు నేనేమంటానంటే సార్ మీరు బానే ఉంది, ఇందాక చేశారు, ఇందాక ఎందుకు మీరు ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయలేదు స్టూడెంట్ లో. సో ఇక్కడ ఆ పాయింట్కే వస్తున్నా. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మీరు ఎక్స్ప్లిసిట్ గా రాయని అవసరం లేదు, C# బై డిఫాల్ట్ గా అజ్యూమ్ చేస్తుంది, అంటే ఈ క్లాస్ కి. గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నో నీడ్ టు మెయింటైన్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ కన్సిడర్. మీరు రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, రాయకపోతే ఆటోమేటిక్ గా అది తీసుకుంటది. ఇది గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్. దట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వద్దాం. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే నేను ఈ నేమ్ ఏజ్ కన్స్ట్రక్టర్ లోనే సెట్ చేయాలి అంటే కన్స్ట్రక్టర్ నేను ఇన్పుట్ పంపించచ్చు కదా, స్టూడెంట్ స్ట్రింగ్ నేమ్ ఇంటూ ఏజ్. అంటే నేను ఫస్ట్ స్ట్రింగ్ పంపించాలి. అప్పుడు ఏం చేయొచ్చు నేను, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. గాట్ ఇట్? దిస్ కీవర్డ్ వాడతాను. దిస్ కీవర్డ్ ఎందుకు వాడతాను, దిస్ అంటే ఇదే. దిస్ కీవర్డ్ ఎందుకు వాడతాను అంటే నేను మీకేం చెప్పాను, ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్ లో ఉన్న వేరియబుల్స్ ఏదైనా సరే, నేమ్ ఏజ్ ఏదైనా మనం యాక్సెస్ చేయాలి, మాడిఫై చేయాలంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే ఎంట్రీ పాయింట్ అని చెప్పాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, బానే ఉంది కాబట్టి యాక్సెస్ చేయగలుగుతాను. కానీ నేను ఆల్రెడీ స్టూడెంట్ లోపలే ఉన్నా, స్టూడెంట్ క్లాస్ లోపలే ఉండి దాని వేరియబుల్ యాక్సెస్ చేయాలి, దాన్ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి, దిస్ అని పెట్టాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్ స్టూడెంట్ లోపల క్రియేట్ చేయలేదు, స్టూడెంట్ బయట నుంచి ఎంట్రీ. అంటే స్టూడెంట్ అనేది మీ ఇల్లు అయితే దానికి దారబంధరం నుంచి లోపలికి వెళ్తాను. నువ్వు ఆల్రెడీ లోపల ఉన్నప్పుడు ఇంక దారబంధరం మళ్ళీ ఎంట్రీ పాయింట్ కాదు కదా, ఆల్రెడీ లోపల ఉన్నావు. అంటే నేమ్ ఏజ్ లోపల ఆల్రెడీ ఉన్నాం మనం, స్టూడెంట్ క్లాస్ లోపలే కన్స్ట్రక్టర్ లోపల సెట్ చేస్తున్నాం. అంటే దిస్ వేరియబుల్, దిస్ నేమ్, దిస్ ఏజ్ అంటే దిస్ రెఫరెన్స్, అంటే దిస్ క్లాస్ లో ఉన్న, ఈ క్లాస్ లో ఉండే ఏజ్ నేమ్ ని మనం దిస్ కీవర్డ్ తో రెఫర్ చేస్తాం. అంటే దిస్ రెఫరెన్స్ టు ద ఇన్స్టాన్స్, అంటే ఇవి ఏమవుతాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని ఎందుకు అంటామంటే ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ అవుతాయి. ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్. గాట్ ఇట్? అదే నేను దీనికి స్టాటిక్ పెట్టాను అనుకో, స్టాటిక్ వేరియబుల్ అంతేనా, స్టాటిక్ వేరియబుల్ అర్థమైంది కదా. స్టాటిక్ వేరియబుల్ అంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేవు,
బట్ దిస్ డాట్ యాక్సెస్ చేయలేవు. ఎందుకంటే దిస్ అంటే ఇన్స్టాన్స్ లో వాడటం, స్టాటిక్ అంటే ఇదే క్లాస్ లో ఉన్నావు కాబట్టి డైరెక్ట్ గా వాడొచ్చు. అదే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ లో అయితే ఇక్కడైతే మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా స్టూడెంట్ డాట్ అని పెట్టొచ్చు. స్టూడెంట్ డాట్ ఏజ్ అని యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా? స్టాటిక్ మీన్స్ క్లాస్ లెవెల్, క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ డాట్ యాక్సెస్ చేయొచ్చు. గాట్ ఇట్. నాన్ స్టాటిక్ అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్. అర్థమైందా? గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ నాన్ స్టాటిక్ పెట్టేస్తా అక్కడ స్టూడెంట్ క్లాస్కి వెళ్ళి. అది సరిపోయింది కదా. సో దట్ ఈస్, సో దిస్ ఆర్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, కాబట్టి ఇన్స్టాన్స్ అంటే దిస్ ఇన్స్టాన్స్, దిస్ రెఫరెన్స్, దిస్ క్లాస్ అనే దాన్ని బట్టి దిస్ కీవర్డ్ వచ్చింది, ఒరిజినేట్ అయింది అనమాట, ఆరిజినేట్ అయింది. కాబట్టి దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ ఏజ్ అనేది డిఫరెన్షియేట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వేరియబుల్, ఇక్కడ ఉండే వేరియబుల్ రెండు సేమే కాబట్టి మనం డిఫరెన్షియేట్ చేయడానికి. లేదంటే మీరు వేరియబుల్ నేమ్ ఇలా మార్చుకోవచ్చు, అలా అయినా పెట్టుకొని ఇలా ఇవ్వచ్చు, అది కూడా ప్రాబ్లం కాదు. అంటే నేమ్ ఈక్వల్ టు నేమ్ ఇస్తే ఈ వేరియబుల్ వేరు, ఈ వేరియబుల్ వేరు, అంటే ఈ వేరియబుల్ కి మీరు ఇన్కమింగ్ ఇచ్చే వేరియబుల్ ఇవ్వచ్చు అని అర్థం. అలా అయినా మీరు ఇవ్వచ్చు అనమాట. వేరియబుల్ ని డిఫరెన్షియేట్ చేయాలి, లేదంటే దానికి అదే యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, స్కై బ్లూ అంటే ఇది, వైట్ అంటే ఇక్కడ ఉన్నది. అర్థమైంది? ఇలా మీరు అండర్ స్కోర్ ఇచ్చి వేరియబుల్ నేమ్ చేంజ్ అయినా చేయొచ్చు, అప్పుడైనా చేంజ్ అవుతుంది, లేదంటే చేంజ్ అవ్వదు. గుర్తు పెట్టుకోండి. అర్థమైంది? అప్పుడు అది ఇది చేంజ్ అవుతుంది. అంటే నేమ్స్ ఒక్కోసారి డిఫరెన్స్ ఇవ్వాలి. లా ఇక్కడవి ఇక్కడవి సేమ్ ఇచ్చినప్పుడు మనం నేమ్ అయినా డిఫరెన్స్ చేయాలి, లేదంటే దిస్ డాట్ పెట్టి దీన్నైనా యాక్సెస్ చేయగలగాలి. అర్థమైందా? దిస్ డాట్ పెట్టి అయినా యాక్సెస్ చేయగలిగితే ఇదని మనకు తెలుస్తుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు చూడండి, నేను స్టూడెంట్ అనే దానికి ఇక్కడ S1 లో ఫస్ట్ సాగర్ అని ఇచ్చి నెక్స్ట్ 10 ఇస్తా. అప్పుడు ఏమవుతుంది, S1 లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అంటే ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఇంట్, అంటే డేటా టైప్స్ ఫస్ట్ స్ట్రింగ్ ఇవ్వాలి, అంతే కదా. ఫస్ట్ స్ట్రింగ్ ఇవ్వాలి, తర్వాత ఇంట్ ఇవ్వాలి. నేను అలానే ఇచ్చాను కదా. అప్పుడు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి బై డిఫాల్ట్ గా డేటా సెట్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైందా? దట్ ఈస్ వాట్. దాన్ని పారామీటర్ అంటే డిఫాల్ట్ గా నువ్వు వాల్యూస్ ఇవ్వాలి వాటికి, అంటే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇస్ బెటర్. ఆర్ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, క్లియర్? సో నేను అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఇద్దరం ట్విన్స్ ఉన్నాము, లేదంటే సో ఎలాగోలా ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ వేసుకోండి, పబ్లిక్ స్ట్రింగ్ అడ్రస్ గెట్ సెట్. ఇంకొకటి ఉంది పబ్లిక్ ఇంటూ రోల్ నెంబర్. ఓకే, గెట్ సెట్. సో ఇప్పుడు చూడండి, 4 పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే, ఓకే, పారామీటర్ కన్స్ట్రక్ట్ లో ఇక్కడ రోల్ నెంబర్ కూడా ఇస్తా, స్ట్రింగ్ అడ్రస్ రోల్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. ఓకేనా, ఇచ్చేసాను. ఇక్కడికి వెళ్ళి మనం మార్చాలి ఇక్కడ. ఓకే, స్టూడెంట్ లో అడ్రస్ కదా పూణే, రోల్ నెంబర్ 101. ఇప్పుడు పర్ఫెక్ట్, ఆ 4 ఇచ్చాం, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు నేనేం చేయాలంటే, నాతో పాటు నా కొలీగ్ ఉన్నాడు, లేదంటే నా తమ్ముడు ఉన్నాడు, ట్విన్ ఉన్నాడు. అంటే మా ఇద్దరం ట్విన్ అంటే ఏంటి, ఇద్దరికి ఏజ్ ఒకటే ఉంటది, అడ్రస్ ఒకటే ఉంటది, అన్నీ ఒకటే ఉంటాయి ఎక్సెప్ట్ రోల్ నెంబర్. అంటే నేనేం చేయాలి ఇప్పుడు, ఇది యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి, మారేది ఏంది, రోల్ నెంబర్ ఒకటే కదా, 102 అని పంపిస్తా. అర్థమైందా? అంటే నేను స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ ఇంకొకటి క్రియేట్ చేసి, ఇన్పుట్ నేనేం తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టూడెంట్ ఎస్ ఆర్ ఆబ్జెక్ట్ కామా ఇంట్ రోల్ నెంబర్. అంతేనా మనం ఇవ్వాల్సిన ఇన్పుట్లు? దీని ఇన్పుట్స్ అంటాం. అంటే ఐఆమ్ కాపీయింగ్ వన్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ, ఒక ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా కాపీ చేసి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సెట్ చేస్తున్నా. నేమ్ అయితే డిఫరెంట్ ఉంటది మనోడికి. ఓకే, ప్రస్తుతానికి నేమ్ కూడా ఒకటే అనుకుందాం. ఏజ్ సేమే ఉంటది, తర్వాత అడ్రస్ సేమే ఉంటది, ఆబ్జెక్ట్ అడ్రస్. కానీ రోల్ నెంబర్ మాత్రం చేంజ్ అయ్యదు. అంటే డిఫరెంటే కదా, నీ ఆధార్ నెంబర్ వేరు, నా ఆధార్ నెంబర్ వేరు. అట్లా ఉన్న ఆబ్జెక్ట్ ని పంపించి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ని డైరెక్ట్ గా కాపీ చేసి, ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే అవి ఇన్పుట్స్ ఇచ్చి అప్డేట్ చేయడం అనేది కాపీ కన్స్ట్రక్టర్. గాట్ ఇట్? సో ఇది ఇప్పుడు కాపీ కన్స్ట్రక్టర్. S2 అనేది కాపీ కన్స్ట్రక్టర్. గాట్ ఇట్? అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కాపీ చేసేస్తాం ఆబ్జెక్ట్ ని పంపించి డైరెక్ట్ గా. చూడండి, నేము ఒకటే,
console dot write line s2 dot roll number is different, console dot write line s2 dot address is same. Got it? చూసుకోండి, దాన్ని కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే ఉన్న ఆబ్జెక్ట్ లోంచి ప్రాపర్టీస్ ఎక్స్ట్రాక్ట్ చేసి చేయడం కాపీ కన్స్ట్రక్టర్. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు నేనేమంటానంటే, సార్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా, తీసేయచ్చు కదా. తీసేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి? నువ్వు వాడిన దగ్గర ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి? ఇప్పుడు చెప్తా చూడండి. ఒక ఇంట్లో 4 పిల్లకాయలు ఉన్నారు. వీళ్ళిద్దరు 4 పిల్లకాయలు. ఆ 4 పిల్లకాయలు వాళ్ళు పేద కుటుంబం. పేద కుటుంబం అంటే వాళ్ళకి ఇవన్నీ లేవు. ఇది కారు, ఇది బైకు. కార్ లేదు ఫర్ ఎగ్జాంపుల్. కార్ లేదనుకుందాం. కమెంట్ చేసేసా. బైక్ కూడా లేదు. లేకపోతే ఏంది? వాళ్ళకి రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తారు. అంటే వాళ్ళకి రేషన్ కార్డ్ ఉంది. ఓకే. బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డ్ ఉంది. అంటే బై డిఫాల్ట్‌గా బియ్యము ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ ఇస్తది. ఓకే. అంటే రేషన్ కార్డ్ ఉంది వాళ్ళకి. కాబట్టి స్టూడెంట్ అని ఎక్స్‌టర్నల్‌గా నువ్వు డిక్లేర్ చేయవల్లే. వీళ్ళకి రేషన్ కార్డ్ ఉంది. బియ్యం ఆటోమేటిక్‌గా ఇస్తారు. ఓకే. అర్థమైంది కదా! అదే నేను పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్ ఉంది అనుకో నా దగ్గర. అప్పుడేమవుతది? వీళ్ళకి కారు, బైక్ ఉంది. కాబట్టి రేషన్ కార్డ్ రద్దు. వాళ్ళే కొనుక్కోవాలి బియ్యం. కాబట్టి ఎక్స్‌ట్రాగా స్టూడెంట్ అనేది ఇవ్వాలి. అంటే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు ఆటోమేటిక్‌గా ఇస్తదంటే, పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్ లేనప్పుడు మాత్రమే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ మనం ఎక్స్‌ట్రాగా ఇవ్వాలి. పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్స్ లేవంటేనే, ఒకవేళ ఉంటే సి షార్ప్ నీకివ్వదు ఫ్రీగా బియ్యం. అంటే నీకు పారామీటరైజ్ అదే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఇవ్వదు. మీరు ఎక్స్‌టర్నల్‌గా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెంట్. ఎప్పుడైతే పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయో, అప్పుడు డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఎక్స్‌టర్నల్‌గా పెట్టాలి. పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్స్ లేవనుకో, డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ పెట్టాల్సిన అవసరం లేదు. అది మోరల్ ఆఫ్ ద స్టోరీ. అంటే రేషన్ కార్డ్ ఉన్నోడికి బియ్యం వస్తాయి ఆటోమేటిక్‌గా. కానీ రేషన్ కార్డ్‌కి లేనోడికి అది పనిగా కొనాలి డబ్బులు పెట్టి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అర్థమైంది. దట్ ఈస్ ద పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. గాట్ ఇట్. అండ్ ఆల్సో కాపీ కన్‌స్ట్రక్టర్. అనానిమస్ ఆబ్జెక్ట్ అంటే ఏందో చెప్తా. అనానిమస్ ఆబ్జెక్ట్ అంటే నాకు డైరెక్ట్‌గా ఒక ఆబ్జెక్ట్‌లోకి ఒక వేరియబుల్‌కి అసైన్ చేసి నేను చేయవల్లే. నేనేం చేస్తాను డైరెక్ట్‌గా ఇలా చేస్తా. ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని డైరెక్ట్‌గా అడ్రెస్ ప్రింట్ అంటే డైరెక్ట్‌గా దాన్ని వాడతాను. అంటే మీరేమంటారు? ఈ ఆబ్జెక్ట్‌ని మనం దీనికి అసైన్ చేస్తున్నామా లేదా ఇక్కడ? అప్పుడు మనం ఏం చేస్తున్నాం? S1 డాట్ అడ్రెస్ అని ప్రింట్ చేస్తున్నాం. దాని బదులు డైరెక్ట్‌గా ఆ రెఫరెన్స్‌కి దానికి పేరేం పెట్టకుండా డైరెక్ట్‌గా ఆ రెఫరెన్స్‌లో ఉన్న వేరియబుల్‌ని వాడేసుకుంటున్నాం. దీన్ని అనానిమస్ ఆబ్జెక్ట్ అంటాం. కావాలంటే ప్రింట్ చేస్తా, ప్రింట్ అవుతది చూడండి. దిస్ ఈస్ వాట్ అనానిమస్ ఆబ్జెక్ట్. ఒక్కొక్కసారి మనకి అనానిమస్ ఆబ్జెక్ట్ కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు. అడ్రెస్సే కదా లాస్ట్‌ది. మిగతా అన్ని కమెంట్ చేస్తున్నా. అనానిమస్ ఆబ్జెక్ట్ కావాలి, దాన్ని వేరియబుల్‌లో స్టోర్ చేయబడలేదు, దాన్ని మెమరీ ఇనిషియలైజ్ చేయబడలేదు, డైరెక్ట్‌గా వాడుకుందాం డాట్ పెట్టంటే వాడుకోవచ్చు. దానికి పేరు లేదు, ఏం లేదు. ఇట్స్ అన్ అనానిమస్. ఓకే. అనానిమస్ యూజర్, అనానిమస్ పర్సన్, అనానిమస్ ఆబ్జెక్ట్ అట్లా. పేరు లేదు, ఊరు లేదు. ఇది ఒక అనాథ. ఓకే. వీడు బట్టలేసుకున్నాడు. వీడికొక అడ్రెస్ ఉంది. అనాథ ఒక దగ్గర ఉన్నాడు అంతే. వాడికి పేరు పెట్టల. అట్లా. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ అనానిమస్ ఆబ్జెక్ట్. ఇవన్నీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అన్నీ క్రియేట్ చేయండి. మెటీరియల్‌ని అర్థం చేసుకోండి. నేను చెప్పిన కాన్సెప్ట్సే ఎక్స్‌ట్రా ఏమొద్దు. ఓకే. ద మెటీరియల్ ఎక్స్‌ట్రా ఉన్నా వద్దు. నేను చెప్పిన కాన్సెప్ట్సే చూడండి. పార్ట్ 2 రేపొస్తది. ఓకేనా? ఓకే. థాంక్ యూ సో మచ్.